భారతదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. బంగారు బహుమతులు లేకుండా ఏ ఫంక్షన్ ఉండదు అంటే నమ్మకే తప్పదు. అందుకే బంగారం కొనుగోలుకి మార్పిడికి ఇక్కడ అంత ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న బంగారం ధర మధ్యతరగతి వారికి మరింత షాక్ ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఇంకెంత పెరుగుతుందో అనే టెన్షన్ అందరిలో కలుగుతోంది. ప్రధానంగా అంతర్జాతీయంగా గోల్డ్ రేట్లు పెరగటమే ఇక్కడ ఇంత భారీగా బంగారం ధర పెరగటానికి కారణమైంది. అమెరికా తన మానిటరీ పాలసీని ఈ ఏడాది చివర్లో కాస్త సడలింపు చేస్తుందనే అంచనాలు బంగారం ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో స్పాట్ గోల్డ్ రేట్ మార్చి 29న ఔన్స్కు $2,234 మేర పలుకుతోంది. ఇటీవలి కాలంలో ఈ స్థాయికి చేరటం ఇదే తొలిసారి. మార్చి 7వ తేదీన ఈ ధర $2,152 వద్ద ఉంది. దాంతో పోలిస్తే ఇప్పుడు $80లకు పైగా పెరిగింది. అంతర్జాతీయంగా పెరిగిన ధరలు ప్రస్తుతం దేశీయంగా ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయని నిపుణులంటున్నారు. మరోవైపు ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఈ ఏడాది చివరిలో వడ్డీ రేట్ల కోత ఉంటుందనే సంకేతాలనిచ్చారు. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. గోల్డ్ రేట్లు మరింత పెరిగే అవకాశముందని ఇటీవల రాయిటర్స్ కథనం పేర్కొంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో 2024లో బంగారం ధర 70,000కు చేరుతుందని ఇండస్ట్రీ బాడీ ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చెప్పినట్లు ఇటీవల ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. ఒకవేళ ఆర్థిక పరిస్థితులు మరింత దారుణంగా మారితే బంగారం లాంటి రక్షణాత్మక ఆస్తులకు డిమాండ్ పెరుగుతుందని జేజేసీ చెప్పినట్లు తెలిపింది. ఈ కారణంగానే అంచనాలకు మించి ధరలు పెరిగే అవకాశముందని పేర్కొంది. విదేశాల్లో నెలకొన్న మాంద్యం, అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయని మార్కెట్ నిపుణులు ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు. దీంతో పాటు పెళ్లిళ్ల సీజన్ ముగియనుండడంతో బంగారం ధరలు మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నెల 28వ తేదీ వరకు మాత్రమే ముహూర్తాలున్నాయి. తరువాత 3 నుంచి 4 నెలలు మంచి ముహూర్తాలు లేకపోవటం వల్ల ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయనే వాదన కూడా ఉంది. ఇక సాధారణంగా భారత్లో వార్షిక బంగారు డిమాండ్లు సుమారు 50% పెళ్లిళ్ల నుంచే వస్తుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెబుతోంది. ఈ క్రమంలో బంగారానికి అతిపెద్ద మార్కెట్లలో భారత్ కూడా ఒకటిగా ఉంది. మే నెల ప్రారంభంలో అక్షయ తృతీయ వేడుక ఉండడంతో రీటైల్ జ్యువెలరీ డిమాండ్ కాస్త పెరిగే అవకాశముందని అంచనా వేస్తోంది. ఇక ప్రస్తుతం అత్యధికంగా ఉన్న ధరలు జ్యువెలరీ డిమాండ్పై ప్రభావం చూపుతాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన రిపోర్టులో పేర్కొంది. దీంతో జ్యువెలర్స్ తమ స్టాక్ను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. అంతేకాక పెళ్లి వేడుకలకు ముహూర్తాలు కూడా ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కాస్త తక్కువగా ఉన్నాయి. అందుకే వెడ్డింగ్ రీటైల్ జ్యువెలరీకి కూడా డిమాండ్ తగ్గే అవకాశముందని తన రిపోర్టులో తెలిపింది. ఇక 2023 Q4లో చైనా వద్ద 2,235.35 టన్నుల బంగారు రిజర్వ్లుంటే భారత్ వద్ద 803.58 టన్నుల బంగారం నిల్వలున్నాయి. గతేడాది చైనా అత్యధికంగా తన బంగారు నిల్వలను పెంచుకుంది. గత 5 ఏళ్లుగా భారత్లో బంగారం డిమాండ్ 700 నుంచి 800 మెట్రిక్ టన్నుల మధ్య ఉంది. కాగా 2024లో ఈ రేంజ్ను మించి 800 నుంచి 900కు చేరుకుంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. దీన్ని బట్టి రానున్న రోజుల్లో బంగారం మరింత ప్రియంగా మారే అవకాశముందని అంటున్నారు నిపుణులు. ఇది ఇవాల్టి బిగ్ ఫోకస్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.